జకాన్పల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకుని మైనింగ్ ద్వారా 50,000 రూపాయలు జరిమానా విధించి కోర్టుకు అప్పచెప్పినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. నగరంలోని అక్సపల్లి, గోలపల్లి గ్రామాల్లో హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఇంటింటా తిరుగుతూ మేళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. మంచినీటి సరఫరాపై ఆయన ప్రభుత్వ వర్గాలకు తొలి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీరు, మురుగునీటి సమస్య ఎదుర్కొంటున్నారని తెలిసింది. మాక్లూర్ మండలంలోని ధర్మారకు చెందిన 22 సంవత్సరాలు గల సాయినొల్ల నాకేపు శివ జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మిఠాపూర్ చెరువులో గల్లంతై మృతి చెందారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ సాయంత్రం సైనికులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకోసం లద్దాఖ్లోని లేహ్కు బయలుదేరారు. తొలుత సియాచిన్లో వేడుకలకు సిద్ధమవ్వగా అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కార్యక్రమ వేదికను లేహ్కు మార్చారు. ఏప్రిల్ 1 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు టీఎస్ఎస్పీ శిక్షణ ప్రారంభించనుంది. సెలెక్ట్ అయిన వారు మార్చి 31న ఉదయం 9 గంటలలోపు ఆయా బెటాలియన్లో రిపోర్ట్ చేయాలని టీఎస్ఎల్పీఆర్బీ సూచించింది. ఏప్రిల్ 10వ తేదీలోపు ఇండక్షన్ శిక్షణ ప్రారంభం అవుతుందని తెలిపింది. అభ్యర్థులకు 9 నెలలు శిక్షణ ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి 3 వ్యక్తులకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణన్తో పాటు ఓ ఛానల్ ఎండీకి నోటీసులు ఇచ్చారు.